నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు బృందం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. మరి ఈ పర్యటన ఎలా సాగనుంది, ఎటువంటి ఫలితాలు సాధించనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి రావడం మనం చూసాము. ఇప్పుడు అత్యంత కీలకమైనది దావోస్ పర్యటన. సార్, మరి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారి బృందం అయితే దావోస్ చేరుకుంది. మరి అక్కడ ఎలాంటి ప్రణాళికతో ఈ పర్యటన సాగనుంది, ఎటువంటి ఫలితాలు సాధించనుంది సార్? మరి రాష్ట్రానికి అంతర్జాతీయ దిగ్గజాలతో కూడిన పరిశ్రమలు, ఎటువంటి పరిశ్రమలు రానున్నాయి సార్? ఇక్కడ అంటే ఎటువంటి పరిశ్రమలు రాబోతున్నాయి అనేది మనం ఇప్పుడే చెప్పలేం, కానీ మామూలుగా దావోస్ వెళ్ళి అక్కడ కూర్చోగానే పరిశ్రమలు వచ్చేయవు. అక్కడ చేయాల్సిన పని అంటే హోంవర్క్ చాలా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజెంటేషన్స్ కూడా అంత ఎఫెక్టివ్గా ఇవ్వగలగాలి. మన రాష్ట్ర పరిస్థితులు ఏంటి, మన రాష్ట్రంలో ఉన్న స్ట్రెంగ్త్లు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన కమిట్మెంట్ తోటి ఉన్నది, ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తుంది, ఇటువంటి విషయాలన్నీ కంపల్సరీగా వాళ్ళకి చాలా చాలా స్పెసిఫిక్గా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఇది చెప్పటానికి అక్కడ ఏంటంటే వేదికలు ఉంటాయి. ఆ వేదికలు ఉంటాయి, దానికి సంబంధించిన సదస్సులు, చిన్న చిన్న సదస్సులు జరుగుతూ ఉంటాయి. అందులో పెట్టుబడిదారులందరూ కూర్చొని ఉంటారు. వాళ్ళకి మన స్ట్రెంగ్త్లు చెప్పాలి, మన రాష్ట్ర బలాలు ఏంటో చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీస్ ఏంటో చెప్పాలి. ఇవి మా ప్రాధాన్యతలు, ఇవి మా ప్రాధాన్యత రంగాలని, ఇవి బలాన వాటిని పెట్టుకున్నాం. ప్రాధాన్యత రంగాలుగా బలాన వాటిని ఎందుకు పెట్టుకున్నాం అంటే కారణం ఇది అని ఇట్లా వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈ ప్రజెంటేషన్ని చూసిన తర్వాత కన్విన్స్ అయిన వాళ్ళు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులతోటి ప్రైవేట్ టాక్స్ జరుపుతారు. ఇంత పెట్టుబడి పెడతాం మేము అంటే. ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఎట్లా ఉన్నది అంటే, ఆయన పెట్టుబడి పెడతావు సరే, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తావు మా వాళ్ళకి అని అడుగుతున్నాడు. అంటే ఎంప్లాయ్మెంట్ వైపు తీసుకెళ్తూ ఉన్నారు. తెలుగుదేశం ఎన్నికల ప్రణాళిక కూడా చూస్తే మనం, తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది అది ప్రధానమైన వాగ్దానం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అంటే నీకు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి కావాలి. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి రావటమే కాకుండా ఏ ప్రాధాన్యత రంగాల్లో ఉండాలి. ఒకవైపు రాష్ట్రం పురోగమించాలి, మరొక వైపు యువతకి ఉద్యోగాలు దక్కాలి. ఈ రెండు కాంబినేషన్లో జరగాలి. అందుకని చెప్పి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత షార్ట్ స్పాన్లో అంటే 6 నెలల కాలంలో ఇప్పటికి 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి. 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. అంటే గ్రౌండ్ కాకుండా ఉండేవి కాదు ఇప్పుడు నేను చెప్తున్నది. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. మొత్తం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ 4 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగింది. అంటే మరి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఎంత ప్లానింగ్ ఉండాలి, ఎంత శ్రమ పడాలి, ఎంతమంది ఎన్ని పరిశ్రమలని ఆకర్షించాలి. అందుకనే దీంతో వచ్చిన దగ్గర నుంచి, వచ్చిన మొదటి రోజు నుంచి, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు ఫోకస్ అంతా కూడా ఈ పరిశ్రమలను తీసుకురావటం మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రధాన కారణం ఇది. చాలామంది ఏమనుకుంటున్నారంటే పరిశ్రమలు తీసుకొస్తే మన రాష్ట్రానికి ఏమవుతుందని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. పరిశ్రమలు వస్తేనే ఇప్పుడు అగ్రికల్చర్ గ్రోత్ రేటు అది మామూలుగా దాంట్లో వృద్ధి రేటు కనపడుతూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో అది కూడా తగ్గింది, అది వేరే విషయం. అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్ని పెంచటం, తర్వాత పారిశ్రామిక ఉత్పత్తులను పెంచటం, తర్వాత సర్వీస్ సెక్టర్ అంటే ఐటీ ఇండస్ట్రీస్ లాంటివి పెంచటం, టూరిజము, ఐటీ ఇండస్ట్రీ ఇవన్నీ పెంచటం. ఈ సిద్ధాంతంతో వీళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు బృందం అంతా కూడా దావోస్ పర్యటనకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడటం,
ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఏంటో చెప్పటం. ఆంధ్రప్రదేశ్ ఇంత ముందర అంటే 2014-19 వరకు చంద్రబాబు నాయుడు ఒక స్లోగన్ తీసుకునేవాడు, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని. ఇప్పుడు అప్రాపరేట్గా అది సరిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు అంతా కూడా గ్రీన్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేశాం. మొత్తం టోటల్ కంట్రీనే కాదు, ప్రపంచం అంతా కూడా ఈ కర్బన ఉద్గారాలు లేని పవర్ జనరేషన్ వైపు చూస్తూ ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ ఎనర్జీ. ఈ గ్రీన్ ఎనర్జీకి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనేది లింక్ చేస్తే మనకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో మనం చూడొచ్చు. అంటే డైరెక్షన్, ఇప్పుడు ఇంత తీర ప్రాంతం 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవటం ఎట్లా, దానికి సంబంధించిన ప్రణాళికలు ఏంటి. అదేవిధంగా ఈ ఓడరేవులు కన్స్ట్రక్ట్ చేయటం, నేషనల్ హైవేస్. జగన్మోహన్ రెడ్డి అసలు మీరు భూమి సేకరించి ఇస్తే చాలు, మేము రోడ్డు వేస్తామని కేంద్రం వస్తే 1 సెంటు భూమి కూడా సేకరించలేకపోయాడు. ఈ రోజున 50 లక్షల కోట్ల రూపాయలతోటి రోడ్ నెట్వర్క్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు, చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ కొత్త రైల్ నెట్వర్క్స్ వస్తూ ఉన్నాయి, తర్వాత కొత్త ఎయిర్ స్ట్రిప్స్ వస్తూ ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, అంటే ఎయిర్ కనెక్టివిటీ అది వస్తున్నది. ఈ ఓడర్ రేవులు విపరీతమైన అంటే డెవలప్మెంట్. మనం జగన్మోహన్ రెడ్డి టైంలో ఓడర్ రేవుల్ని దేనికి ఉపయోగించుకున్నాడు, నార్కటిక్స్కి, లేకపోతే రేషన్ బియ్యం స్మగ్లింగ్కి, వీటికి. ఇప్పుడు రియల్గా మనం ఓడర్ రేవుల్ని మన ఇక్కడ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి వాడుకోవాలి. ఆ డైరెక్షన్లో పోతూ ఉన్నది. ఈ తరహాలో మొత్తం మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత ఉన్నది, ఈ విధంగా మా ఫ్యూచర్లో మేము ఈ విధంగా లాజిస్టిక్స్ని ఈ విధంగా డెవలప్ చేయబోతున్నాము అని పారిశ్రామికవేత్తలకి చెబితే వాళ్ళు అట్రాక్ట్ అయి వస్తారు. ఆ ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. నేను అనుకోవటం ఎవరు ఊహించని విధంగా ఈ దావోస్ టూర్ వల్ల పెట్టుబడులు వస్తాయి అనేది అంటే నాకున్న క్యాలిక్యులేషన్ మేరకు, అంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నా కాబట్టి నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఎవ్వరు ఊహించనంత ఫిగర్, ఆ స్థాయిలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి అనేది నా క్యాలిక్యులేషన్. సార్, గత ప్రభుత్వ హయాంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్కి వెళ్ళారు. మరి మీరు చెప్పినటువంటి ఏ చిన్న సదస్సులో అయినా ఆయన పాల్గొని రాష్ట్రం గురించి పెట్టుబడులను తీసుకొద్దామనే ఉద్దేశంతో ఏదైనా మీటింగ్ చేశారా సార్? ఆ పర్యటన వల్ల ఏమైనా పరిశ్రమలు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి అతనికి ఒక ఫోకస్ ఏమీ లేదు. అంటే రాష్ట్రంలో ఉన్న బలాలు బలహీనతలు తెలియవు. అంటే ఏ ఏరియాలో స్టేట్ బలంగా ఉన్నది అది చెప్పాలి, మా ఫోకస్ ఏంటి అది చెప్పాలి. నీకు ఫోకస్ లేదు, స్ట్రెంగ్త్ ఏంటో తెలియదు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు విజన్ 2047 అనే డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే చాలా అసహ్యంగా మాట్లాడాడు. 2047 ఈయనకి ఇప్పుడే 94 ఏళ్ళు, 2047 గురించి ఈయన మాట్లాడుతున్నాడని చెప్పి అత్యంత నీచమైన వ్యాఖ్య చేశాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది 2047 విజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డి కోసం కాదు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, యువత ఏ మార్గంలో వెళ్తే వాళ్ళు భవిష్యత్తులో రాణించగలుగుతారు, ఏ పరిశ్రమలు రాబోతున్నాయి, ఏ సెక్టారు ఏ విధంగా ఉండబోతున్నది, 2047కి మనం ఇంత ఎకానమీని సాధించాలి అంటే మనం ఇప్పుడు ఏమి ఫౌండేషన్ వేయాలి అనేది విజన్ డాక్యుమెంట్. సరిగ్గా చదవటం కూడా రాని జగన్మోహన్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు ఏజ్ గురించి మాట్లాడుతున్నాడు. అంతే. నేను చెప్తున్నది ఏంటంటే ఇతనికి ఆ విజన్ డాక్యుమెంట్ ఏంటో తెలియదు, దానికి అర్థం కాదు, ఆ చదవలేడు, చేత కాదు. చేతకాని వాడు, చదవలేని వాడు ఏం చేయాలి అంటే, ఆయనకు ఒక సిమెంట్ కంపెనీ ఉంది, భారతీయ సిమెంట్ అని ఒక కంపెనీ ఉంది. ఆ సిమెంట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి,
సిమెంట్ కంపెనీ ఏం చేస్తుంది, ఎంత డిమాండ్ ఉండబోతున్నది, రియల్ ఎస్టేట్ రంగం ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంత ఉండబోతున్నది, దానికి డిమాండ్ అండ్ సప్లై ఎట్లా ఉండాలి, దానికి ముడిసరికి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎంత రేట్ ఎంత పెట్టాలి, మార్కెట్లో కాంపిటేటివ్ ప్రైసు, ఈ ప్లానింగ్ అంతా 5 ఏళ్ళకి ఎట్లా చేయాలి, 10 ఏళ్ళకి ఎట్లా చేయాలని ప్లాన్ చేసుకుంటారు. నీ భారతీయ సిమెంట్కి అయితే ప్లాన్ చేసుకుంటావా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్లాన్ చేయవా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేసిన ఆయన్ని ఎగతాళి చేస్తావా? నువ్వు వెళ్ళి నీకు సిమెంట్ కంపెనీలు అడిగిరాపో, అటువంటి డాక్యుమెంట్ ఉంటుందా ఉండదో అడిగిరాపో వెళ్ళి. భవిష్యత్తులో 5 ఏళ్లలో ఏం చేయాలి, 10 ఏళ్లలో ఏం చేయాలి, ప్లాంట్ని ఎట్లా నడపాలి అన్న ప్లాను నీ సిమెంట్ కంపెనీలో వేస్తారో వేయరో కనుక్కొని రాపో వెళ్ళి. ఆంధ్రప్రదేశ్కు విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తే ఆ విజన్ డాక్యుమెంట్ని చాలా చాలా అసహ్యంగా, చాలా నీచమైన పదజాలంతో జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్తూ ఉన్నాడంటే, అతను దావోస్ వెళ్ళినప్పుడు ఏం చేయగలుగుతాడు, ఏం చెప్తాడు, అతనికి ఏం తెలుసు అని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్లో ఇది ఉన్నది, ఇది స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పమను. నోరు తెరిచి చెప్పలేకపోయాడు. కోస్తా తీరం ఉంది, ఈ కోస్తా తీరాన్ని నేను ఇట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు రండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పలేకపోయాడు. పైగా ఏం చెబుతాడు, ప్రభుత్వం ఆ రాయితీ ఇవ్వటం ఈ రాయితీ ఇవ్వటం అంతా వేస్ట్ అండి, దానివల్ల ప్రయోజనం లేదని చెప్పాడు ఢిల్లీ వెళ్ళి ఒక ఫోరంకి వెళ్ళి. అంటే జగన్మోహన్ రెడ్డికి, అందుకనే దావోస్ వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి ఏం తేలేకపోయాడు. ఒక్కటంటే ఒక్క పెట్టుబడి కూడా తేలేకపోయాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఇన్ ఆల్ ఫ్రంట్స్. అందుకని దావోస్ వెళ్ళినా కానీ అదే రిజల్ట్ ఉన్నది. ఇప్పుడు పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా విత్ ఎ ప్లాన్, కన్స్ట్రక్టివ్ అప్రోచ్ తోటి వెళ్తూ ఉన్నది, సానుకూల దృక్పథంతో వెళ్తూ ఉన్నది. కాబట్టి రిజల్ట్ మాత్రం చాలా బాగా ఉండబోతుంది అనేది నా అసెస్మెంట్. మరి ఈ పర్యటనతో భారీ పెట్టుబడులు అయితే రాష్ట్రానికి వస్తాయని చెప్పి ఆశాజనకం వ్యక్తం చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.